ఫిబ్రవరి 17 అమావాస్య ప్లస్ మంగళవారం ఎంతో శక్తివంతమైన రోజు. వృషభ రాశి వారికి ఈ మగ మనిషి కారణంగా జీవితం నాశనం కాబోతుంది. చాలా జాగ్రత్త. అసలు వృషభ రాశి వారికి ఫిబ్రవరి 17 అమావాస్య ప్లస్ మంగళవారం అత్యంత శక్తివంతమైన రోజున వృషభ రాశి వారికి ఏ మగ మనిషి కారణంగా జీవితం నాశనం కాబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలోని రెండవ రాశి. కృత్తిక నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, రోహిణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందికి వస్తారు. ఫిబ్రవరి 17 అమావాస్య అది మంగళవారం రోజు రావటం చాలా శక్తివంతమైన యోగం అనే చెప్పుకోవాలి. ఈ రోజు సాధారణమైన రోజు కాదు. ఈ రోజు తీసుకునే నిర్ణయం, ఈ రోజు కలిసే వ్యక్తి, ఈ రోజు మాట్లాడే మాటలు మీ భవిష్యత్తును పూర్తిగా అయితే మార్చేయగలవు అని అయితే చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా వృషభ రాశి వారికి ఒక మగ మనిషి కారణంగా అయితే పెద్ద మార్పు అయితే అది మంచా చెడా అనేది ఈ వీడియో చివరి వరకు జాగ్రత్తగా వింటే మీకే అర్థమవుతుంది అని అయితే చెప్పుకోవచ్చు. అమావాస్య ప్లస్ మంగళవారం శక్తి. అమావాస్య అంటే చీకటి రోజు, మనస్సులో ఉన్న భయాలు బయటకు వచ్చే రోజు, గత కర్మలు ఫలితాలు పనిచేసే రోజు అనే చెప్పుకోవాలి. మంగళవారం అంటే కుజగ్రహ ప్రభావం, కోపం, తొందరపాటు, నిర్ణయాలు, ఆవేశం అయితే పెరుగుతుంది అనే చెప్పుకోవచ్చు. ఈ రెండూ కలిస్తే ఏమవుతుంది? పాత విషయాలు బయటపడతాయి. నమ్మిన వారు అసలు స్వభావం తెలుస్తుంది. ద్రోహం చేసే వ్యక్తులు బయటపడతారు. ఆర్థిక విషయాల్లో పెద్ద జాగ్రత్త అయితే అవసరమనే చెప్పుకోవాలి. వృషభ రాశి వారికి ఈ రోజుల్లో ప్రత్యేకంగా ఎందుకు ప్రభావం ఎక్కువగా ఉంటుంది? శుక్రగ్రహ ప్రభావం ఉన్న రాశి కావడంతో సంబంధాల్లోనూ, ప్రేమలోనూ, డబ్బు విషయంలోనూ ఎక్కువగా అయితే ప్రభావం ఉంటుంది అనే చెప్పుకోవాలి. ఈ మగ మనిషి ఎవరు? ఇప్పుడు ముఖ్యమైన విషయం అనే చెప్పుకోవచ్చు. ఈ మగ మనిషి ఎవరు అంటే మీకు బాగా తెలిసిన వ్యక్తి, కుటుంబంకి దగ్గరగా ఉన్న వ్యక్తి, లేదా పాత విషయాల్లో నమ్మిన వ్యక్తి, లేదా బంధువుల రూపంలో దాగి ఉన్న స్వార్థపరుడు. ఈ వ్యక్తి లక్షణాలు: మీ ఎదుగుదలను చూసి అసూయ పడతాడు, మీ డబ్బు విషయంలో జోక్యం చేసుకుంటాడు, మధురంగా మాట్లాడతాడు కానీ వెనుకన వెన్నుపోటు పొడుస్తాడు, మీ నిర్ణయాలను ప్రభావితం చేస్తాడు, మీ కుటుంబ విషయాల్లో చిన్న చిన్న గొడవలు సృష్టిస్తాడు. వృషభ రాశివారు సహజంగా మంచి మనసున్నవారు, అందుకనే మీరు నమ్మేస్తారు. కానీ ఈసారి నమ్మకం తప్పు దారిలోకి తీసుకువెళ్ళే అవకాశం ఉంటుంది. ఆర్థిక నష్టాలు సూచనలు. అయితే ఈ అమావాస్య తర్వాత డబ్బు అప్పుగా ఇవ్వకండి. సంతకం చేసి ముందుకు 10 సార్లు ఆలోచించండి. ఎవరి మాటలకైనా వెంటనే ఒప్పుకోకండి. భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండండి. ప్రత్యేకంగా ఒక మగ వ్యక్తి నన్ను నమ్ము అని చెప్పి డబ్బు లేదా పెట్టుబడి విషయాల్లో ఒత్తిడి చేయవచ్చు. ఈ సమయంలో తీసుకునే తప్పుడు నిర్ణయం రాబోయే 6 నెలల పాటు కష్టాలను తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబం అండ్ సంబంధాల్లో సమస్యలు. ఈ మగ మనిషి కారణంగా భార్యాభర్తల మధ్య అపార్థాలు, అన్నతమ్ముల మధ్య విభేదాలు, తల్లిదండ్రులతో మాటల యుద్ధాలు, ఇంటిలో అనవసరమైన టెన్షన్స్. ఈ సమయంలో కోపం కంట్రోల్ చేసుకోవాలి. మంగళవార ప్రభావం వల్ల అయితే మాటలు కఠినంగా రావచ్చు. ఒక మాట జీవితాంతం గాయం చేయవచ్చు. ఎలా రక్షించుకోవాలి? మంగళవారం రోజు హనుమాన్ ఆలయానికి వెళ్ళండి. ఎర్ర పువ్వులను సమర్పించండి. ఓం అంగారకాయ నమః 108 సార్లు జపించండి. అమావాస్య రోజు పితృదేవతలకు దీపం వెలిగించండి. ఎవరికీ డబ్బు ఇవ్వవద్దు. పెద్ద నిర్ణయాలు వాయిదా వేయండి. మీరు జాగ్రత్తగా ఉంటే ప్రమాదం తప్పుతుంది. ఈ వీడియో హెచ్చరిక కోసం మాత్రమే అనైతే గమనించండి. శుభ ఫలితాలు కూడా ఉన్నాయనే చెప్పుకోవాలి. భయపడకండి. భయపడవలసిన అవసరం లేదు. జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ద్రోహి బయటపడతాడు. నిజమైన మనిషి ఎవరో తెలుస్తుంది. మీ ఆర్థిక స్థిరత్వం కనిపిస్తుంది. కొత్త ఆలోచనలు వస్తాయి. ఆధ్యాత్మిక దారుల్లో ముందుకు వెళ్తారు. అయితే ఈ అమావాస్య మీకు ఒక పరీక్ష అనే చెప్పుకోవాలి. మీరు గెలుస్తారు. మీరు జాగ్రత్తగా ఉంటే అయితే మీకు చాలా అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయనే చెప్పుకోవాలి. గోప్యమైన సంకేతాలు, ముందుగానే వచ్చే సూచనలు. వృషభ రాశి వారు గమనించండి. ఈ మగ మనిషి వల్ల అయితే సమస్యలు రావడానికి ముందే కొన్ని సంకేతాలు అయితే కనిపిస్తాయనే చెప్పాలి. మీ ఫోన్లో అనుకోని కాల్, ఒకే వ్యక్తి పదే పదే డబ్బు విషయంలో మాట్లాడటం,
ఇంటిలో చిన్న చిన్న విషయాలకే పెద్ద గొడవలు మారడం, అయితే మీ మనస్సులో అనుమానాలు పెరగటం, రాత్రి వేళల్లో నిద్ర సరిగ్గా లేకపోవటం ఇవి సాధారణంగా కాదు. ఇవి గ్రహాల హెచ్చరికలు అని అయితే చెప్పుకోవచ్చు. అమావాస్య ముందు 3 రోజులు, అమావాస్య రోజు, అమావాస్య తర్వాత 3 రోజులు, ఈ 7 రోజులు అత్యంత కీలకం అనే చెప్పుకోవాలి. గత కర్మల ప్రభావం అని అయితే చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీ జీవితంలో వచ్చే ఈ వ్యక్తి మీ జీవితంలో అయితే ఈ జన్మకు మాత్రమే కాదు, గత జన్మ సంబంధం ఉన్న వ్యక్తి కూడా అయి ఉండవచ్చు అని అయితే చెప్పుకోవాలి. అయితే గతంలో మీరు అతనికి సహాయం చేసి ఉండవచ్చు, లేదా అతను మీకు నష్టం చేసి ఉండవచ్చు. పాత రుణ సంబంధం ఉన్నవారు కూడా కావచ్చు. అందుకనే అకస్మాత్తుగా అతను మీ జీవితంలోకి అయితే ప్రవేశించాడనే చెప్పుకోవాలి. కానీ జాగ్రత్త, ఈసారి మీరు పరీక్షలో అయితే ఉన్నారు అని అయితే గుర్తుపెట్టుకోండి. వ్యాపారాలు అండ్ ఉద్యోగం మీద ప్రభావం. వృషభ రాశి వారు ఎక్కువగా డబ్బు సంపాదించడం మీద అయితే దృష్టి పెడతారనే చెప్పాలి. ఈ అమావాస్య తర్వాత బిజినెస్ పార్ట్నర్స్ మోసం చేసేటువంటి అవకాశం, సహోద్యోగి వెనుక నుంచి దెబ్బ కొట్టే అవకాశం, ప్రమోషన్ విషయంలో అడ్డంకులు, మీరు చేసే కాంట్రాక్ట్ మరొకరు తీసుకునే పరిస్థితులు, ప్రత్యేకంగా ఒక మగ మనిషి మీ మీద తప్పుడు ఆరోపణలు చేసే సూచనలు అయితే ఉన్నాయి అనే చెప్పుకోవాలి. మీరు ఏం చేయాలి అంటే ప్రతి పనిని రికార్డ్గా ఉండాలి. మాటల కంటే డాక్యుమెంట్స్ ముఖ్యం. ఎవరి మీదైనా పూర్తిగా అయితే ఆధారపడవద్దు అనే చెప్పాలి. ప్రేమలో మోసం సూచనలు. అయితే వృషభ రాశి వారు ప్రేమ పేరులో చాలా నిజాయితీగా అయితే ఉంటారనే చెప్పుకోవచ్చు. కానీ ఈ సమయంలో ప్రేమ పేరులోనే డబ్బు అడగటం, మీ భావోద్వేగాలు వాడుకోవటం, మూడవ వ్యక్తి జోక్యం చేసుకోవటం, సోషల్ మీడియాలో అపార్థాలు, ఒక మగ వ్యక్తి మాటలతో మాయ చేస్తాడు, మీరు నమ్మితే గుండెపోటు తెప్పిస్తాడు అని అయితే చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మిక పరిష్కారాలు మరింత వివరంగా. అమావాస్య రోజు ఉదయాన్నే నల్ల నువ్వుల నూనె దీపం వెలిగించండి. హనుమాన్ చాలీసా చదవండి. 9 సార్లు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించండి. ఇంటి ముందు ఉప్పు నీటి చల్లి శుభ్రం చేయండి. మంగళవారం సాయంత్రం 6:30 తర్వాత ఎర్ర గులాబీ పువ్వులను సమర్పించండి. శివాలయంలో బెల్లం దానం చేయండి. ఒక పేదవారికి ఆహారం పెట్టండి. ఇవి చేయడం వల్ల ప్రమాదం అయితే తగ్గుతుంది అనే చెప్పుకోవాలి. మానసికంగా ఎలా బలంగా ఉండాలి. మీరు భయపడితే వారు గెలుస్తారు. వృషభ రాశి వారి బలం, ఓపిక, స్థిరత్వం, ఆలోచించి నిర్ణయం తీసుకోవటం, ఈ 3 గుణాలు మీకు రక్షగా అయితే ఉంటాయనే చెప్పుకోవాలి. ఎవరు ఎంత ప్రెజర్ చేసినా కూడా ఇప్పుడు తీసుకునే నిర్ణయం అయితే ఎవరికి అయితే చెప్పకండి. అలాగే ఇప్పుడు నిర్ణయం చెప్పలేను అని అయితే గట్టిగా అయితే చెప్పండి. అప్పుడే మీ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉండదు అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ మగ మనిషి పేరు అయితే రా, సా, మా, క అక్షరాలతో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ఇది సాధారణమైన గ్రహాల సూచన మాత్రమే. మీరు ఎవరిని నమ్మవలసిన అవసరం అయితే లేదు అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా ఫిబ్రవరి 17 అమావాస్య ప్లస్ మంగళవారం ఎంతో శక్తివంతమైన రోజున వృషభ రాశి వారికి ఏ మగ మనిషి కారణంగా జీవితం నాశనం కాబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.